సో ప్రస్తుతం మనతో పాటు మోహన్ ఉన్నాడు. మమ్మీకి ఒకసారి ఫోన్ చేయి. మమ్మీ ఫోన్ ఒకసారి మమ్మీ అని నువ్వు మాట్లాడుతున్నా. డాడీ సో నేను చూసిందైతే ఫస్ట్ నీ రీల్ కోయారే కోయి సాంగ్. అట్లా బయట చేయడము షాపింగ్ మాల్ ముంగట అట్లా ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? ఆలోచన ఏం కదండి, అంటే నేను చేసే కంటెంట్ అంటే ఏది లేదండి. మా ప్రాంక్స్ కాబట్టి ఏదైనా సరే 10 మంది నవ్వించాలని చెప్పేసి మాది. సో అలాగా సరే అన్నీ చేశాను కదా పబ్లిక్లో అన్ని. అంటే నేను చిన్నపిల్లడి గెటప్స్ అని చాలా చేశాను, గెటప్స్ అని అవి ఇవే చేస్తాం ఒక నవ్వించడానికి కోసం. అది ఏదైనా ఫుడ్ ఛానల్లో అప్పటి నుంచి నేను నాకు అంటే నా మాట్లాడే విధానం వేరే ఉంటుంది. ఒకసారి మీరు ఆ పేజ్ చూసుంటే తెలుస్తుంది. ఒక్క ముక్క తిన్నాను అంతే మాయా, ఏ బొక్కలను చూసారు కానీ చిన్నమాయిలు ఇద్దరు వచ్చినారు మాయా. సో యూట్యూబ్ లో అమౌంట్ వస్తాయని నీకు తెలుసు. సో ఇది పక్కన పెట్టి నువ్వు ఇన్స్టాగ్రామ్ కి దానికి ఎందుకు పోయినావు అంతగా? ఇప్పట్లో అయితే యూట్యూబ్ ఎవరు చూడరు కదండి, యూత్ అనేది ఎవరు యూట్యూబ్ ఎక్కువ పట్టుకోరు ఇప్పుడు. సో బయట వీడియోస్ చేసేటప్పుడు నార్మల్ కూరగాయలు వాళ్ళు ఏదో కష్టపడడం కోసం వస్తుంటారు, కూరగాయలు అమ్ముకుంటూ ఉంటారు. సో అట్లా వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయడం కరెక్టేనా? మొత్తం అన్ని కావాలి, కూరగాయలు అన్ని కావాలా? కాకపోతే లాస్ట్ లో నేను వీడియో క్లిప్స్ చిన్న ఎట్టను ఏంటంటే నా వల్ల అయినంత వరకు మళ్ళీ నేను హెల్ప్ చేస్తాను వాళ్ళకి. తప్ప అయితే మనీ ఇవ్వడం కానీ లేదంటే నేను ఏం కొనుక్కోవడం కానీ అన్ని చేస్తూ ఉంటాను. 5 రూపాయలకి ఎవరు తిట్టలేదా? అంటే తిట్టడం అంటే తెలియక తిడతారు. సో అప్పుడు ఫీల్ అయ్యేవాడివా నువ్వు అట్లా తిట్టినప్పుడు? అసలు అంటే ఆటోమేటిక్ వాళ్ళు పెద్దవాళ్ళు కదండి, ఆటోమేటిక్ అలా తిడుతూనే ఉంటారు. అలా తెలియదు కదా, తిడతారు. అవి మనం సరదాగా తీసుకోవాలి, అలాంటివన్నీ కాస్తేనే మనం ఇందులోకి వెళ్ళాలి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సిటీ మార్. నేను మీ యాంకర్ రచన. సో ప్రస్తుతం మనతో పాటు మోహన్ ఉన్నాడు. మోహన్తో మాట్లాడి అసలు లైఫ్ స్టోరీ ఏంటనే విషయాలు ప్రతి ఒక్కటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ మోహన్. హాయ్ అండి. ఎలా ఉన్నావు? బాగున్నావా? గుడ్, సూపర్. ఓకే. సో నేను చూసిందైతే ఫస్ట్ నీ రీల్ కోయారే కోయి సాంగ్. సో దాని తర్వాతనే నీతో మాట్లాడడం జరిగింది. అప్పుడే మన ఇద్దరికి ఇంటరాక్షన్ పెరిగింది. సో అప్పుడు అట్లా బయట చేయడము షాపింగ్ మాల్ ముంగట అట్లా ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? ఆలోచన ఏం కదండి, అంటే నేను చేసేదే ప్రాంక్స్ కదా. ప్రాంక్స్ అనేది ఏదైనా పబ్లిక్ లో చేయాలి. సో డిఫరెంట్ గా కొంచెం ట్రై చేద్దాం చెప్పేసి చేసాం అంతే. దానికి ముందే కూడా చాలా చేశా, 2-3 సాంగ్స్ చేశా. అది వైరల్ అవ్వలేదు, ఇది వైరల్ అయింది అంతే. అంటే ట్రెండింగ్ ఆడియో కాబట్టి వైరల్ అయిపోయింది అంతే. ట్రెండింగ్ వీడియో అంటే ఏదైనా ట్రెండింగ్దే చేస్తావా లేకపోతే ఏ విధంగా తీసుకుంటావు కంటెంట్ నువ్వు? అసలు కంటెంట్ అంటే ఏది లేదండి. మా ప్రాంక్స్ కాబట్టి ఏదైనా సరే 10 మంది నవ్వించాలని చెప్పేసి మాది. సో అలాగా సరే అన్నీ చేశాను కదా పబ్లిక్లో అన్ని. అంటే నేను చిన్నపిల్లడి గెటప్స్ అని చాలా చేశాను, గెటప్స్ అని అవి ఇవే చేస్తాం ఒక నవ్వించడానికి కోసం. అది ఏదైనా సో డ్యాన్స్ అనేది ఎప్పుడు వేయలేదు కదని చెప్పేసి ఒకసారి ట్రై చేసాం, అది వైరల్ అయ్యి. ఓకే, ఆ వీడియోతో వైరల్ అయిపోయి అందరికి ఇప్పుడు అందరు నిన్ను గుర్తుపడుతున్నారా బయట? చాలా మంది. సో గుర్తుపడుతున్నారు అన్నప్పుడు నాకు ఇంకోటి వీడియో చూసిన ఇన్స్టాగ్రామ్లో ఏంటిది అని అంటే మధ్యలో నువ్వు నడుచుకుంటూ నీ రౌండ్ సర్కిల్లో నీ ఫ్రెండ్స్ వాళ్ళంతా సో రోడ్ షో లాగా నార్మల్ చేస్తూ ఒక రీల్ చూసాను నేను. ఏంటంటే ఒక సెలబ్రిటీ వస్తుంటే బాడీ గార్డ్స్ సైడ్ కుంటారు కదా, సో ఆ వీడియో చూసాను. అది ఆ రోజు మనకపిల్లో ఉత్తరాంధ్రకి చాలా పెద్ద పండుగ అనమాట, గౌరపల్లం పండుగ అనేది, గౌరీ పరమేశ్వర పండుగ. సరదాగా ఆ రోజు అనుకోకుండా వెళ్ళాము అనుకోకుండా ఫాలోవర్స్ అనమాట వాళ్ళందరూ. నాకు తెలియదు కూడా ఫ్రెండ్స్ అంటే ఒకటే ఫ్రెండ్ అందులో. ఒకటే ఫ్రెండ్? రియల్ గా చెప్పు, ఫ్రెండ్స్ ఒకటే ఫ్రెండ్. మిగతా వాళ్ళందరూ ఫాలోవర్స్ నీకు ఎక్కడ? ఫాలోవర్స్ అంటే ఫాలోవర్స్ కూడా ఏం కాదు పెద్ద ఫాలోవర్స్ కూడా, అంటే చిన్నవాళ్ళు ఎంత మాక్సిమం మొబైల్ కూడా యూజ్ చేయరు. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, అరే ఇలా మన కాకపోతే నేను తెలుసు వాళ్ళందరికీ, అరే రెండో సరదాగా చిన్న చేద్దాం అంటే పబ్లిక్ లో చేద్దాం చెప్పేసి. అంటే నువ్వు చేసావా అంటే అట్లా చేయమని నువ్వు చెప్పావా లేకపోతే మీ ఫ్రెండ్? ఫ్రెండ్ అనుకోకుండా చేసాం అంతే. అనుకోకుండా చేశారు. సో ఆలోచన మీ ఫ్రెండ్ కి వచ్చింది. సో మీ ఫ్రెండ్ కి ఎందుకు వచ్చింది ఆలోచన అసలు? అంటే నేను ఎక్కువ ఇలాంటి పబ్లిక్ లో ఇవన్నీ చేస్తూ ఉంటాను కదా, సో అందరికీ అతను కూడా చేస్తాడా వీడియోస్? లేదు నార్మల్ పక్కన ఉంటారు అంతే.
పక్కన ఉంటారు. సపోర్ట్స్ అలా ఓకే, సపోర్టా మీకు? సపోర్ట్ క్యామ్స్ అవి ఉంటాయి కదా, అవునా? ఫ్రేమింగ్స్ అది పెట్టుకోవడానికి సరదాగా. ఓకే. సో నార్మల్గా నీ లైఫ్ స్టోరీ ఏంటి, అంటే నువ్వు ఎక్కడ, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఎంతవరకు చదువుకున్నావు చెప్తావా? మాది వచ్చేసి వైజాగ్ అండి, ఆంధ్ర. ఓకే. వైజాగ్ దగ్గర అనకాపల్లి. నేను వచ్చేసి ఇంట్లో వచ్చేసి నేను, అమ్మ, నాన్న, అక్కకి మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయింది. ఓకే. డాడీ ఇంటి దగ్గర ఉంటారు, డాడీ లేబర్ అనమాట. ఓకే. అక్కడ మాకు దగ్గరలో హెరిటేజ్ ఉంది, అక్కడ లేబర్. అమ్మ హౌస్ వైఫ్. నేను డిగ్రీ కంప్లీట్ చేసుకున్నా. సో నీకు ఎక్కువ సపోర్ట్ చేసేది ఎవరు? ఫ్యామిలీ మొత్తం. ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ ఉన్నారా నీకు? మొత్తము. సో ఇప్పుడు ఇంత ఫేమ్ వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ నీకు. సో మీ అమ్మ నాన్న ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు కదా, వాళ్ళకి తెలియదు మ్యాక్సిమం. వాళ్ళకి ఎప్పుడు చూడలేదా ప్రతి వీడియో నేను పోస్ట్ చేసానంటే ప్రతి వీడియో ఫస్ట్ వాళ్ళ ఇంట్లో చూపించే పోస్ట్ చేస్తాను. వాళ్ళు నవ్వుకున్నారు అనుకో, సరే వీళ్ళు నవ్వారు కదా పెడదాం అని చెప్పేసి పెడతా. సో ఇంట్లో ఉంటారు కదా, అంతవరకు తెలియదు. ఇంటికి వచ్చి కూడా అప్పుడప్పుడు అంటారు, బయటకు వెళ్తున్నప్పుడు వాళ్ళు అంటారు ఆ వీడియోస్ చేస్తా కదా అని చెప్పేసి. వాళ్ళకి అంతలా తెలియదు. ఎప్పుడైనా సరదా బయట తీసుకెళ్తాం కదా, అప్పుడు పలకరిస్తారు కదా, అప్పుడు ఏదో మొత్తానికి పలకరిస్తున్నారు అనుకుంటారు. సో నార్మల్గా ఒక అబ్బాయి పని చేయకుండా ఇట్లాంటి వీడియోస్ చేస్తే ఇంటి పక్క వాళ్ళైనా ఎదురింటి వాళ్ళైనా మాటలు అంటారు ఇంట్లో వాళ్ళని. సో అవి ఎప్పుడైనా ఎదురయ్యాయా నీ లైఫ్ లో? అంటే అంత ఎదురవ్వడానికి నాది అంత వయసు కాదు కదండి, తక్కువ నాది. ఇంకా ఓకే. నాది డిగ్రీ ఇంకా మొన్న రీసెంట్ గా చదువుకుంటున్నాను కదా, అంత రీసెంట్ గా నాది అయింది కాబట్టి అంతలా ఎవరు. అంటే ఇట్లాంటి వీడియోస్ ఎందుకు మీ అబ్బాయి చేసుడు, మంచిగా చదువుకోవచ్చు కదా, మంచిగా జాబ్ చేసుకోవచ్చు కదా అని అంటుంటారు కదా ఇంటి పక్కన వాళ్ళు. ఖచ్చితంగా మనం వింటూ ఉంటాము, ఏదో ఒకటి అంటుంటారు కదా. అట్లాంటిది ఏమైనా ఎదురైంది మీ ఫ్యామిలీకి? వాళ్ళ ఇంట్లో లోపల ఎలా మాట్లాడుకుంటున్నారు తెలియదు, కానీ ప్రతి ఒక్కరు బయటనైతే అందరూ నవ్వుకుంటారండి. ప్రాంక్స్ కదా నావి, సరదా నవ్వుకుంటారు, బాగా చేస్తున్నాడు అంటారు. సో ప్రాంక్స్ చేయాలని ఎందుకు అనిపించింది? ఎవరిదైనా చూసావా, లేకపోతే నీ ఆలోచన ఎట్లొచ్చింది? నీది కాదు ఆలోచన? నాదే ఆలోచన. నీదే ఆలోచన స్టార్ట్ చేశాక మా సైడ్ కూడా 2-3 స్టార్ట్ చేశారు. సో అంటే నీకు ఎందుకు ఆలోచన వచ్చింది? ఏ ఏజ్ లో వచ్చింది నీకు ఆలోచన ప్రాంక్స్ చేయాలని? అంటే ఏట్లేదు, నా మాట్లాడే విధానం కొంచెం కామెడీగా ఉంటది. ఏదైనా సరదా నా మాట్లాడే నమ్ముతారు. సో అలా మాట్లాడి అంటే ఇంటి దగ్గర అప్పుడప్పుడు సరదా ఎవరితో మాట్లాడతాం కదా, వాళ్ళు నమ్ముతారు అనమాట. సో ఇవన్నీ ప్రాంక్సే కదా అని చెప్పేసి బయట అలా స్టార్ట్ చేసి. ఓకే. అంటే ప్రాంక్ నీ ఆలోచనే. అంటే నువ్వు ఎవరైనా నీకు సజెషన్ ఇచ్చారా, నువ్వు ప్రాంక్స్ బాగా చేస్తావు, నువ్వు కామెడీ బాగా చేస్తున్నావు, సో ఇలాంటివి చెయ్యని ఎవరైనా అన్నారా? స్కూల్ ఏజ్ నుంచి కూడా సరదా నేను ఎక్కడుంటే అక్కడ 10 మంది నవ్వుతూ ఉంటారు పక్క. అది కానీ కామెడీ బాగా చేస్తావు అని చెప్తారు, కానీ ప్రాంక్స్ ఎలా చేయని చెప్పేసి ఎవరు చెప్పలేదు. నా ఆలోచన అది, నేనే చేసుకున్నాను. అంటే ఎలాంటి కామెడీ చేస్తావు? నార్మల్గా చెప్పావా? ఇన్స్టెంట్ కామెడీ అండి అది. అంటే మనం మాట్లాడే విధానం బట్టి నవ్వుకుంటారు అంతేగాని. ఓకే. అంటే మనం మాట్లాడుకుంటూ పంచేసేస్తావా మధ్యలో? సో అలాంటి అంటే స్కూల్ ఉన్నప్పటి నుంచి అలానే వేసావా? సో అందుకోసము నువ్వు ప్రాంక్ చేయాలని నువ్వే ఫిక్స్ అయ్యావు, ఆలోచన నీదే. సో ఎప్పుడన్నా మరి ఆలోచన వచ్చినప్పుడు 1-2 సార్లు ఆలోచించి స్టెప్ తీసుకుంటాం ఏదైనా. సో ఇంట్లో వాళ్ళతోనైనా డిస్కషన్ చేసావా, లేకపోతే ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళ అక్క ఉన్నారు కదా, సో వాళ్ళతో ఎప్పుడైనా డిస్కషన్ చేయడం జరిగిందా? లేదు, ఎవరితో చెప్పలా. ఫస్ట్ వీడియో నేను చేసా. అసలు ఫస్ట్ వీడియో ఎక్కడ చేసావు, ఏ వీడియో చేసావు, అంటే ఏ కంటెంట్ తీసుకున్నావు? ఫస్ట్ వీడియో కూరగాయల వీడియో చేసా ఒకటి. ఫస్ట్ వీడియో కూరగాయల వీడియో ఒక ఆవిడ రోడ్ పైన ఆవిడతో చేసా. ఫస్ట్ వీడియో అదే నాది. దగ్గర అది 2.6 మిలియన్ కొట్టింది. ఎన్ని రోజుల్లో? 2 days లో ఫస్ట్ వీడియో వెళ్ళిపోయింది బాగా. అంటే మా సైడ్ ఎవరు లేరు కదా ప్రాంక్స్ అవినా. ఫస్ట్ నువ్వేనా? నేనే, ఇంకెవరు లేరు అక్కడ. ఓకే. ఇప్పటికీ కూడా అనకాపల్లి ఎవరు లేరు, నేను ఒక్కనే. ప్రాంక్స్ అక్కడ ఎవరు లేరు, నేను ఒక్కనే వస్తా. ఓకే. సో ఫస్ట్ వీడియో కదా అది. మీ ఇంటి దగ్గర మార్కెటా? మా ఇంటి సైడ్. ఓకే. అంటే అక్కడ అనుకుంటారు కదా, నేను కాకపోయినా సరే మా ప్లేసెస్ కనబడితే ఎవరు మన అనకాపల్లి అని చెప్పేసి అనుకుంటారు కదా. సో అది అలా అలా అలా. నెక్స్ట్ ఇంకో వీడియో చేసా, మాటలు రానేటట్టు ఒక చేసేది 9.1 మిలియన్ కొట్టింది ఆ వీడియో. ఇంకా అందుకున్నా అలాగా. సో అట్లా ఇక నువ్వు అట్లా వదలకుండా ముందుకు పోయినావు. ఇక సో నువ్వు నార్మల్ చేసేటప్పుడు వీడియో క్యామ్ ఖచ్చితంగా అవసరము. సో ఎవరు తీసేవాళ్ళు? ఫ్రెండ్స్ ఉన్నారండి. ఫ్రెండ్స్ వాళ్ళు వస్తారు చాలా మంది. అవునా? సో ఎక్కువ మీ ఫ్రెండ్స్ లో నీకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్ ఎవరు? అంటే అలానే ఏం లేదండి. ఫస్ట్ లో అయితే ఎవరికి తెలియదు కదా, అంటే ఎవరు వచ్చారు. తర్వాత ఎలా అంటే ఇప్పుడు పిలవాలి కానీ చాలా మంది వస్తా అంటారు. మన ఇక్కడికి ఇంటర్వ్యూకి వస్తానంటే నేను వస్తాను చాలా మంది అన్నారు. వద్దలేరా వచ్చి నేను వచ్చేస్తానని చెప్పేసి. ఓకే. ఓకే. సో నార్మల్గా ఇట్లాంటి వీడియోస్, ప్రాంక్ వీడియోస్ ఏంటంటే బయట జనాలలో చేస్తావు. నీకు ఎప్పుడు భయం అనిపించలేదా? అంటే రోడ్డు మీద ఎవరేమనుకుంటారేమో, తిట్టుకుంటారేమో. చాలా మంది తిట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు, చాలా మంది తిట్టుకుంటారు. ఎందుకంటే అలా చేయడం వల్ల వాళ్ళకి డిస్టర్బెన్స్, తిట్టుకుంటారు. అట్లా ఎవరైనా తిట్టారా నిన్ను? లేదండి, ఎవరు తిట్టలేదా? ముసలమ్మ వాళ్ళు, ఇప్పుడు ముసలమ్మ వాళ్ళు చాలా మంది తిడతారు, ఏంద్ర పోరడా అన్నట్టుగా, ఏంది అన్నట్టుగా తిడతారు కదా. నిన్ను ఎప్పుడు ఎవరు తిట్టలేదా? అంటే
తిట్టడం అంటే తెలియక తిడతారు. లాస్ట్లో ఇలా ప్రాంక్ అని చెప్పి స్కామ్ చూపిస్తాం కదా, అప్పుడు నవ్వుతారు. నవ్వుతారు, సో అప్పుడు ఫీల్ అయ్యేవాడివా నువ్వు అట్లా తిట్టినప్పుడు? అసలు అంటే ఆటోమేటిక్ వాళ్ళు పెద్దవాళ్ళు కదండి, ఆటోమేటిక్ వాళ్ళు తిడుతూనే ఉంటారు, వాళ్ళకి తెలియదు కదా, తిడతారు. అవి మనం సరదాగా తీసుకోవాలి, అలాంటివన్నీ కాస్తేనే మనం ఇందులోకి వెళ్ళాలి. అంతేనా? అంతే. సో అంటే ముందే ఫిక్స్ అయ్యావా ఏదైనా జరగని ఏమన్నా కానీ నేను మాత్రం వీడియోస్ చేసుకుంటూ వెళ్తా అని ఫిక్స్ అయ్యావా? మనం చేసిందే తప్పు కదా, కానీ 10 మంది నవ్వించడానికే కదా. సో అందులో వాళ్ళు 2 మాటలు అంటే మనకు ఐడియా తప్పే ఉంది, వాళ్ళు తెలియక కదా. ఇప్పుడు మన వయసులో అయితే అసలు ఎవరు ఒక్క మాట అంటారు, అవి ప్రాంక్స్ అని చెప్పేసి అనేస్తారు. వాళ్ళకి తెలియదు కదా. సో అలా తెలియకుండా చేస్తేనే కొంచెం ఫన్ జనరేట్ అవుతుంది అని చెప్పేసి కావాలని వెళ్తారు. తిట్లు కాసిన పర్లేదు అని చెప్తారు. ఓకే, తిట్లు అయినా మంచిదే కానీ నాకు వీడియో కావాలనుకుంటావా? అంతే. సో అంటే ఎందుకు నవ్వించాలి అనే ఆలోచన నీకు వచ్చింది ఇంత చిన్న ఏజ్ లో? సో ప్రతి ఒక్కరిని నవ్వించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? ఇంట్లో మా ఫ్యామిలీలో అందరూ అలానే ఉంటారు, అంటే సరదాగా నవ్వుకుంటూ అన్నీ ఉంటాయి. మా అమ్మ మెయిన్, మా అమ్మమ్మ, మీ అమ్మమ్మ, మీ అమ్మనా? మా అమ్మగారు. ఓకే, అలా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. సో మీరు అంత క్యాజువల్ గా నవ్వుకుంటుంటారా తిట్టినప్పుడు కూడా? సో అదే అలవాటు అయిపోయింది అన్నట్టు. సో బయట వీడియోస్ చేసేటప్పుడు నార్మల్ కూరగాయలు వాళ్ళు ఏదో కష్టపడడం కోసం వస్తుంటారు, కూరగాయలు అమ్ముకుంటూ ఉంటారు. సో అట్లా వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయడం కరెక్టేనా? అది చాలా మంది అలానే అంటున్నారు కామెంట్స్లో. అంటే చాలా వరకు కామెంట్స్ వస్తాయండి, మీరు చూసి ఉంటారు లేదో. చాలా మంది మనం 6 మిలియన్ కొట్టిందని చెప్పేసి అన్నా కదా బాజ్బాగ్, ఆ వీడియోకి అయితే చాలా వైరల్ అయిపోయింది. ఆ వీడియో 6 మిలియన్ కొట్టింది ఆ వీడియో. అది చాలా మంది అంటే ఎలా అన్న కొందరు మైండ్ సెట్లో ఒకలా ఉంటాయండి. ఇప్పుడు మీరు అన్నారు కదా, అలా చెప్తా చూడండి. ఫస్ట్ మంచిగా కామెంట్స్ చేస్తారు కదా, వీడియో పూర్తిగా చూసేటోళ్ళు పక్క. ఎలా అంటారు కదా, ఇప్పుడు మీరు అన్నట్టు అంటారు, చాలా మంది అన్నారు. అదే అంటున్నా, వాళ్ళకి వచ్చిన వాళ్ళకి కూడా అంటే బిజినెస్ అవ్వదు. సో అట్లా మీకు కరెక్ట్ అనిపిస్తుంది? అలా చేసుకునే వాళ్ళతో ఆడుకోవడం ఎందుకని చెప్పేసి అంటారు. నేను చాలా వరకు అది వీడియో పూర్తిగా చూడని చెప్పేసి నేను అనుకుంటున్నా. వాళ్ళ పక్క లాస్ట్లో నవ్వించి వెళ్తా. అంటే అది డిస్టర్బెన్స్ కాదండి, కాసేపు వాళ్ళతో ఫన్గా జనరేట్ చేద్దామని చెప్పేసి వాళ్ళు నవ్వుకుంటారని చెప్పేసి మేము వెళ్తాం అంతే. కాకపోతే లాస్ట్లో నేను వీడియో క్లిప్స్ చిన్న ఎట్టను, ఏంటంటే నా వల్ల అయినంత వరకు మళ్ళీ నేను హెల్ప్ చేస్తాను వాళ్ళకి. తప్ప అయితే మనీ ఇవ్వడం కానీ లేదంటే నేను ఏం కొనుక్కోవడం కానీ అన్ని చేస్తూ ఉంటాను. కాకపోతే అవి యాడ్ చేయను. ఓకే, ఎంత చేసినా ఓకే, నువ్వు చేసినంత వరకు నువ్వు ఇస్తున్నావు, ఓకే నువ్వు కొనుక్కుంటున్నావు, అది పక్కన పెట్టు. ఆ టైంలో ఎక్కువ రావచ్చు బిజినెస్, అట్లా ఆలోచించావా? అసలు ఆ టైంలో నేను వెళ్ళనండి, నేను చూసి వెళ్తా. కాసేపు మీ అంటే వీడియోస్ సెట్ చేసుకుంటాం కదా, ఖాళీగా ఉన్నారంటేనే అప్పుడు వెళ్తా, లేదంటే వెళ్ళు. ఆ టైంలో మనకి కూడా ఫన్ జనరేట్ అవుతుంది కదా, అంటే నాయిస్ అది వస్తుంది అని చెప్పి వెళ్ళను, ఖాళీగా ఉంటానే వెళ్తా అక్కడికి. ఓకే, సో కూరగాయల బండి దగ్గర అందరు కూర్చున్నారు ముసలి వాళ్ళు. నేను ఒక చూసా, ఏంటంటే గాలిపటం లాగా సంక్రాంతి కాను చేసింది అది. సో ఏంటంటే ఇట్లా దారం లేదు ఏం లేదు చేతిలో, కానీ అంత యాక్టింగ్ చేసుకుంటా అట్లా చేసినావు. సో నార్మల్గా అందరు సరౌండింగ్స్లో వాళ్ళ ఏంటంటే ఒకటేసారి ఆగిపోయారు, ఏంటి అబ్బాయి ఇలా చేస్తున్నాడు ఏంటి అని. అంత ఆశ్చర్యానికి గురి చేయాల్సిన అవసరం ఏంటి అని. ఇప్పుడు పోయేవాళ్ళు ఏదో హడావిడిగా పోవచ్చు, ఎవరో ఏదో పని మీద వెళ్ళొచ్చు. సో నువ్వు అట్లా చేస్తే జనాలకి ఏదో ఏంటంటే ఆ రోడ్లో ఎక్కువ మంది ఉంటారండి. నేను తీసుకున్న రోడ్ అది ఎక్కువ మంది ఉండరు, కాకపోతే ఆ టైంకి 2-3 వచ్చారు, వాళ్ళు చూసారు అంతే. అంటే అక్కడ ఏం లేదు కదా, ఏట్లు ఆగమంటున్నాడు అని చెప్పేసి చూసారు అంతే. ఆ ఏరియా మొత్తానికి నేను తెలుసు, నేను ప్రాంక్స్ చేస్తాను, పెద్దవాళ్ళకి కూడా తెలుసు. వాళ్ళు కూడా అట్లా యాక్టింగ్ చేస్తున్నారా? లేదు, అంటే కొందరు తెలియని వాళ్ళతో నేను చేస్తాను మ్యాక్సిమం. అంటారు అనమాట, ఈవేళ ఎక్కడ వీడియో ఏడ్ చేస్తున్నావు అని చెప్పేసి సరదా వస్తారు, వాళ్ళు కూడా చూస్తారు కాసేపు. సో ప్రాంక్ అని తెలిసిన తర్వాత వాళ్ళు నీతో ఏం మాట్లాడతారు? ముందు అంటే తెలీదు, సో తర్వాత వాళ్ళు నవ్వుకుంటారు, ఓకే నువ్వు నవ్విస్తున్నావు, అది చాలా మంచిది. అసలు ఒకరు బాధ పెట్టడం వేరు, నవ్వించడం వేరు. సో నవ్వించడం క్వాలిటీ ఉన్నది అని అంటే గ్రేట్ అది. సో నువ్వు తర్వాత మాట్లాడిన తర్వాత ప్రాంక్ అని చెప్పిన తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, ఏం మాట్లాడతారు? చెప్పిన నిజం అనుకుంటారు అంటారు ఫస్ట్. నువ్వు నిజంగా అంటున్నావు ఏమో అని చెప్పేసి మేము అలా అనుకున్నాం అని చెప్పేసి అంటారు, లాస్ట్ లో నవ్వుకుంటారు ఫుల్గా. సో బెండకాయ కొనుక్కుంటా బస్ ఏంటిది సంచి ఒకటి పట్టుకొని, ఏంటి బియ్యం సంచి పట్టుకొని కిలో తీసుకుంటా, 2 కిలో మొత్తం వేసేయండి, మా ఇంట్లో మా అమ్మ తీసుకొని రమ్మన్నది అని అన్నావు కదా. 6 మిలియన్ కొట్టింది. 6 మిలియన్ కొట్టింది. సో అవన్నీ నువ్వేమన్నా తీసుకున్నావా మళ్ళీ వాళ్ళ దగ్గర? తర్వాత కూరగాయలు ఏమన్నా కొనుక్కున్నావా? తీసుకున్నాను. ఎంత ఇస్తావు వాళ్ళకి అమౌంట్? నార్మల్ గా ఏముండదండి, మరి నాకు ఎంత పెద్ద ఏముండదు కదా, సరదాగా నవ్వించడం కోసం అని చెప్పేసి నవ్వించిన తర్వాత లాస్ట్ లో నా వాళ్ళు అంతా మరి ఎక్కువ కాదు, మరి ఎక్కువ కాకుండా. సో మీ అక్క పెళ్లి అయిపోయింది. సో ఎక్కడ ఉంటది మీ అక్క? అక్కడ కొత్త వలస అని, విజయనగరం డిస్ట్రిక్ట్. అవునా? ఓకే, మీ అక్క కూడా బాగా తెలిసి ఉండొచ్చు, నీ వీడియోస్ చూసి ఉండొచ్చు. సో సర్కిల్ మీ తమ్ముడు ఇలా చేస్తున్నాడు, బాగా ఫేమ్ అయ్యిండు, అది ఇదని ఎప్పుడన్నా చెప్పడం జరిగింది? మాకు 40 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఓకే, వాళ్ళ ఏరియాలో కూడా చూస్తారంటే అంటే పక్క పక్కన చూసుకుంటారు కదా, చెప్పుకుంటది మా తమ్ముడే వాడని.
ఎలా అనిపిస్తుంది ఆ టైంలో నీకు ఫోన్ చేసి తమ్ముడు ఇట్లా వీడియో చూపించారు వెంటనే చెప్పదు, వెంటనే చెప్పదు. కలిసినప్పుడు అరే ఇలా మా ఇక్కడ చూస్తున్నారు అని చెప్పేసి అంటది. ఆ టైంలో నీకు ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది? నిన్న నైట్ ఇక్కడ దిగా కదా రైల్వే స్టేషన్ లో, ఇక్కడ నైట్ దిగిన వెంటనే చాలా మంది గుర్తుపెట్టారు నన్ను. అవునా? రైల్వే స్టేషన్ లో. ఓకే. అంటే నన్ను మాక్సిమం నన్ను గుర్తుపెట్టి నన్ను పిలిచేది మా ఏరియాలో 2 విధాలుగా పిలుస్తారనమాట. నేను సరదా తిందామని చెప్పేసాను కదా, అందులో మాయా మాయ అని పిలుస్తూ ఉంటారు. మా సైడ్ మాయ అంటారు అనమాట. మాయ అంటారు. అది యూట్యూబ్ నా యూట్యూబ్ ఛానల్ పేరు ప్రాంక్ మాయ. ఇది సరదా తిందంలో మాయ అని పిలుస్తా, వాయిస్ ఓవర్ అలాగే ఇస్తాను. సో అందులో నన్ను సరదా తిందాం మాయ అంటారు, లేదా ప్రాంక్ మాయ అంటారు. నైట్ ఇక్కడ కూడా ప్రాంక్ మాయ అని పిలిచారు. అవునా? అది కూడా ముగ్గురు లేదు. ఆ టైంలో నాకు ఇక్కడికి వచ్చా కదా, మామయ్య ఇంటికి వచ్చాను కదా, సరుకులు ఉన్నాయి, నేను వెళ్ళిపోయాను. అవునా? సో ఎక్కువగా అన్ని కొనిచ్చిండు, అన్ని చేసిండు మీ మామయ్య అని చెప్పావు కదా. సో మీ మామయ్యకి ఇంత చేసింది కదా నీకు, సో నువ్వేం చేయాలనుకుంటున్నావు? మా మామయ్యకి నేను ఏం చేసిన హ్యాపీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మామయ్యకి నేను ఏం చేసినా హ్యాపీ ఫీల్ అవుతాడు. అంటే మా మామయ్య ఏది చేసినా ఫస్ట్ ఇలా కొనేసి ఇస్తున్నాడు అంటే నేను ఏదైనా చేస్తున్నానని మా మామయ్యకి నమ్మకం. నాది అంటే నా 10th ఎడ్యుకేషన్ నుంచి కూడా మా మామయ్య 10th మా మామయ్యకి తెలుసు నేను ఏం చేసినా సరే బాగా చేస్తాను. 10th 9.5, ఇంటర్ కూడా బాగానే వచ్చింది, డిగ్రీ అయిపోయింది, అన్నీ మా మామయ్య చేసుకున్నాడు అన్ని. అంటే బ్యాక్లాగ్స్ ఉన్నాయేమన్నా లేకపోతే? డిగ్రీ నేను డిస్టెన్స్ పెట్టుకున్నా. అంటే డిస్టెన్స్ అంటే సరిగ్గా వెళ్ళలేదు, అప్పుడు నాకు హెల్త్ బాగోక వెళ్ళాలి. సో దానివల్ల 2-3 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేస్తా. క్లోజ్ చేసేసుకున్నా. అంటే నెక్స్ట్ ఏమన్నా మళ్ళీ ఏమన్నా ఎగ్జామ్స్ రాసావా నెక్స్ట్ డిగ్రీ తర్వాత? లేదు, ఇంకా అసలు ఇంకేం అయిపోయినాకే ప్రాంక్ స్టార్ట్ చేసా సరదాగా. ఓకే. మరి ఎగ్జామ్స్ రాయదలుచుకోలేదా? రాస్తాండి. ఓకే. ఇవే చేద్దాం అనుకున్నావా లేకపోతే రాసుకుంటా ఏమన్నా జాబ్ చేసుకుందామని ఫిక్స్ అయ్యావేమన్నా? అంటే నార్మల్ గా ఈ ప్రాంక్స్ వీడియోస్ కాకుండా లైఫ్ లో ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఫస్ట్ లో అయితే నేను డిఫెన్స్ అకాడమీలో చేసా. అంటే స్టూడెంట్గా జాయిన్ అయ్యాను అన్నమాట డిఫెన్స్లో. అక్కడ నా ఫిట్నెస్ కానీ నార్మల్గా ఏదైనా చూసి అందరూ కూడా బాగా ఫీల్ అయ్యారు. మా సార్ కూడా ఇప్పటికీ అంటారు. కాకపోతే నాకు ఏంటంటే అప్పుడు కోవిడ్ టైంలో వెళ్ళాను నేను, అప్పుడు అసలు ఈ నోటిఫికేషన్స్ ఏం రాలే. సో వచ్చేసి ఇంటికి ఇంకా అప్పటి నుంచి మళ్ళీ ఏజ్ అయిపోయింది. అంటే డిఫెన్స్కి తక్కువ ఏజ్ ఉంటుంది కదా, 20 అలాగా 19 అలాగా. సో నాకు ఆ ఏజ్ దాటేసింది. ఇప్పుడు అందుకే దానికి పెంచాను నేను. ఇప్పుడు డిగ్రీ మీద ఏదైనా వెళ్ళాలంటే వెళ్ళాలి. సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అంటే నీకేం గోల్ ఉంది, ఏం అవ్వాలని? నార్మల్గా అందరికి డాక్టర్, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి, బ్యాంక్ సైడ్ వెళ్ళాలి, అలాంటివి ఉంటాయి కదా. అసలు అలా గోల్ మరి ఏదో చేసి జాబ్ చేసి సంపాదించాలి. ఓకే, ఏదో ఒక జాబ్, ఏ జాబ్ అయినా ఏం కాదా? సో బిజినెస్ ఇలాంటివి ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయా? అప్పుడు ఫస్ట్ అలా ఉండేది జాబ్ అని చెప్పేసి. సో ఎప్పుడైతే నా ఏజ్ అయిపోయిందో నాకంటూ నెక్స్ట్ అనిపించింది సరే. ఏజ్ అయిపోయిందా? అంటే డిఫెన్స్కి అయిపోయింది. ఓకే, డిఫెన్స్కి అయిపోయింది అంతే. ఇప్పుడు ఇంకా ఉన్నాయి కదా, నెక్స్ట్ బిజినెస్ స్టార్ట్ చేసుకుందాం అనుకున్నా నెక్స్ట్ ఏమైనా. సో ఇది చిన్నది ఇంకా ఇది కాక స్టార్ట్ చేస్తాను. సో ప్రాంక్ కాకుండా పాటలు పాడడం అలాంటివి అలాంటివి ఏం లేవా? ఓకే, అంటే ఓన్లీ ప్రాంక్. అంటే ఆలోచిస్తావా ఈ రోజు ఏం చేయాలి, ఎలాంటి వీడియో చేయాలి అనుకుంటే ఇంటి దగ్గర అనుకుని వెళ్తాం, కానీ పబ్లిక్ చూస్తే అంతలా సపోర్ట్ చేయదు. సో అక్కడికి వెళ్ళాక ఏదో అయిపోద్ది. అంతేనా? అంటే ముందు ఇప్పుడు కూరగాయల దగ్గర పోయినాం, కూరగాయలు కొనుక్కుంటా అని చెప్పి ఒక ప్రాంక్ చేస్తావు, ఇంకోటి పతంగిది కూరగాయలు అని చెప్పేసి అసలు అది ఆలోచించలేదు. అది కూరగాయలు మేము ఒక్కదానికి అనుకుంటే ఇంకోటి సెట్ అయిపోయింది అనమాట. అంటే వాళ్ళు ఇచ్చినట్టు ఉంది మాకు ఆ హింట్. అది అంతేనా? అంటే అది నార్మల్ ఒక ప్రాంక్ కోసం చేశాను అనమాట. గోను ఆ సంచి తీగలే వాళ్ళు నిజంగా మీ మార్కెట్కి వచ్చాం అని చెప్పేసి అమ్మ అంటారు కదా, ఇదేదో సెట్ అయ్యిందని చెప్పేసి కాసేపు వాళ్ళ అంతే. ఓకే, వాళ్ళు ఇచ్చిన ప్లాన్ నువ్వు యూజ్ చేసుకున్నావా? వాళ్ళు ఇచ్చిన ప్లాన్. ఓకే, ఒకవేళ నీ కంటెంట్ అనుకుంటే ముందు రోజు ఆలోచిస్తావా, ఎట్లా ఆలోచిస్తావు? ఓకే, ఏది చేద్దాం అంటే నార్మల్ గా ఇప్పుడు ఉన్నావు నువ్వు, ఓకే ఇప్పుడు రేపు ఒకటి చేద్దామని అనుకుంటున్నావు, ఏం చేద్దామని థాట్ వస్తుంది నీకు మైండ్ లో? అంటే నేను వెళ్ళే టైం బట్టి ఉంటుందండి. నేను ఈవినింగ్ టైం వెళ్ళాను అనుకో, కాలేజెస్ అవి ఉంటాయి కదా, స్కూల్స్ అని కాలేజెస్ అని ఆ టైంకి వస్తుంది. సో స్టూడెంట్స్ లో చేయాలనుకుంటే ఒకటి చేస్తా, లేదు స్టూడెంట్స్ తో ఎలా చేస్తావు? స్టూడెంట్స్ వీడియోస్ అయితే ఉంటాయండి, చాలా ఉంటాయి. సో నార్మల్ నీవే పెట్టుకున్నావు ఒకటి 2 ఫొటోస్ పెట్టేసుకొని చూపించేసి అదే సరదాగా తిందాం అదే అకౌంట్స్ నావి. ఈ రెండిట్లో ఏది ఇష్టం అడిగావు కదా. అంటే నేను ఏ అకౌంట్ ద్వారా తెలుసు మీకు అని చెప్పేసి చాలా వరకు ఫస్ట్ లో నన్ను సరదాగా తిందాం అని చెప్పేసి గుర్తుపెట్టేవారు. మళ్ళీ ఇప్పుడు ఇది కొంచెం ఫేమ్ వచ్చింది. సో ఇది ఆ చిన్న ఐడియా వచ్చింది ఆ రోజు నైట్ వెళ్ళి చేశాను. సో అంటే ఎక్కువ ఇట్లా రోడ్ సైడ్ చేయడం ఇష్టమా లేకపోతే కాలేజ్ వాళ్ళతో చేయడం ఇష్టమా? నేను ఇప్పటివరకు చేసినట్లయితే రోడ్ సైడ్ ఇలా చేస్తా కదా, అయ్యా బాగా ఏమైపోయి అంటే బాగా వైరల్ అయ్యాయి. అవే బాగా వైరల్ అయినాయి.
సో అంటే దానికి ఇప్పుడు నార్మల్గా ఏమనుకుంటామంటే ఒక లైన్లో పోతే అది మనకి కరెక్ట్గా అనిపించి కరెక్ట్గా వ్యూస్ పోతే ఆ సైడే వెళ్తాము. సో నువ్వు రెండు చేస్తున్నావు. సో ఏ సైడ్ నీకు బెటర్ అనిపించి అదే సైడ్ వెళ్దాం అనుకుంటున్నావు, లేకపోతే రెండు చేద్దాం అనుకుంటున్నావు? అంటే 2 అకౌంట్స్ అంటున్నారా లేదా కాలేజెస్ ఇది అంటున్నా? కాలేజెస్ ఇంకా ఇది అంటే నేను ఏమనుకుంటానండి, ఇది వెళ్తుంది కదా, ఇది బాగా వైరల్ అయితే. కాకపోతే ఏంటంటే అది అంతవరకు ఎవరికి తెలియదు కదా, పెద్దవాళ్ళకి ఇన్స్టాల్స్ అనే ఏమి ఉండదు. సో ఇలాంటప్పుడు ఒక్కోసారి కాలేజెస్ సైడ్ వెళ్ళాం అనుకో, వాళ్ళందరూ అడుగుతారు కదా మనల్ని మీ ఛానల్ ఏంటి అది. సో అందరికీ తెలుస్తుంది కదా అని చెప్పేసి అప్పుడప్పుడు అలా వెళ్తూ ఉంటాం. ఓకే, 2 కవర్ చేస్తున్నావు. సో ఇన్స్టాగ్రామ్లో 2 అకౌంట్స్ ఉన్నాయి. సో 2 అకౌంట్స్లో ఇప్పుడు ఆల్మోస్ట్గా ట్రెండింగ్ అయిపోతుంది ఏదైనా కూడా. ఇప్పుడు ఏది చేసినా ట్రెండింగ్ అవుతుంది అనేది పక్క. అవునా? ఓకే, ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసావా? యూట్యూబ్ ఉందండి. యూట్యూబ్ ఉందా? యూట్యూబ్ ఉంది, మానిటైజేషన్ కూడా అయింది. కాకపోతే దీని మీద పడి, సో మన సంక్రాంతి కదా సీజన్ కదా, ఆ సీజన్ లో కొంచెం ప్రమోషన్స్ ఎక్కువ ఉన్నాయి. సో అవి కట్టుకోవడం వల్ల ఇది పక్కన పెట్టేసావి, యూట్యూబ్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఓకే, సో యూట్యూబ్ లో అమౌంట్ వస్తాయని నీకు తెలుసు. సో ఇది పక్కన పెట్టి నువ్వు ఇన్స్టాగ్రామ్ కి దానికి ఎందుకు పోయినావు అంతగా? యూట్యూబ్ నేను డైరెక్ట్ గా స్టార్ట్ చేస్తే ఇప్పట్లో అయితే యూట్యూబ్ ఎవరు చూడరు కదండి. యూత్ అనేది ఎవరు యూట్యూబ్ ఎక్కువ పట్టుకోరు ఇప్పుడు. సో చూడరు. ఓకే, మనీ కూడా ఇంపార్టెంట్ కదా. అవును, అదే చెప్తున్నా. యూట్యూబ్ ఇప్పుడు ఎక్కువ చూడరు యూత్. ఇన్స్టాగ్రామ్ లో అమౌంట్ వస్తున్నాయని ఇన్స్టా లేదు. సో యూట్యూబ్ లో నీకు మానిటైజేషన్ అయింది, ఫుడ్ వీడియోస్ పోతున్నాయి, బాగుంది అని చెప్పావు, నువ్వే చెప్పావు. సో ఇదే కంటిన్యూ చేయొచ్చు కదా. కాకపోతే అది ఫుడ్ వీడియోస్ అంటే మళ్ళీ నేను యూట్యూబ్ లో చేయలేదు కదండి, ఫుడ్ బ్లాగ్స్ అయ్యి చేయలేను కదా. సో నా ఇప్పటికే ఉన్నాయి ప్రాంక్ వీడియోస్, యూట్యూబ్ లో ఉంటాయి, లెంత్ వీడియోస్ ఉంటాయి. సో నేను నా కాన్సెప్ట్ ఏంటంటే ప్రాంక్ వీడియోస్ చేశా కదా, అవి అందులో నుంచి మాక్సిమం ఇప్పుడు యూట్యూబ్ అంటే యూత్ చాలా వరకు చూడదు, ఎవరో పెద్దోళ్ళు అంటే కూడా చూస్తారు. ఇప్పుడు యూత్ అంతా ఇన్స్టాలో ఉంది కాబట్టి నేను ఫస్ట్ అందులో చేసి తర్వాత ఇందులో తీసుకొద్దామని చెప్పేసి. సో ప్రమోషన్స్ చేస్తా అన్నావు. సో అంటే ఎలాంటి ప్రమోషన్స్? ఓన్లీ ఫుడ్ దేనా లేకపోతే షాపింగ్ మాల్స్ కూడా? బట్టల షాప్ దేనా? సో బట్టల షాప్ అంటే, సో ఈ డ్రెస్ రాగానే చాలా డిఫరెంట్ గా కనిపించింది నాకు. సో ఇది వాళ్ళే ఇచ్చారా లేకపోతే నువ్వు కొనుక్కున్నావా? లేదు, వాళ్ళే ఇచ్చారు. వాళ్ళే ఇచ్చారా? ఫ్రీగా ఇచ్చారా? సో నార్మల్ గా ప్రమోషన్ చేసినప్పుడు ఇప్పటివరకు ఎన్ని ప్రమోషన్స్ చేసినావు చెప్పు? తెలియదండి, అంటే తెలియదు. లెక్కలేనని చేసినావా? అన్ని లెక్కలేని అంటే అన్ని చేసా. అవునా? దాంట్లో ఇప్పటికి 110 వీడియోస్ ఎన్నో కొట్టా సరదాగా తిందాం. అది నా ఫుడ్ పేరు, ఆ ఛానల్ పేరు సరదాగా తిందాం అని చెప్పేసి పెట్టాను. ఓకే, అందులో 110 వీడియోస్ మ్యాక్సిమం ఎన్నో చేశా. అందులో ఉంటాయి ఒక 30-40 ఉంటాయి. ఓకే, అంటే ప్రమోషన్స్ ఎక్కువనే చేసావు నువ్వు అయితే? ప్రమోషన్స్ ఎక్కువ చేసా, కాకపోతే తక్కువ తీసుకుంటాను. ఎక్కువ తీసుకో, నాకు ఆ టైంకి అలా సెట్ అయ్యేది. అవునా? ఓకే, ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ చేసినావు, యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేసినావు? రెండు ఒకసారి స్టార్ట్ చేశాను. ఒకటేసారి స్టార్ట్ చేసావు? రెండు కూడా. ఇప్పుడు నాకు ఇన్స్టాలో 2 పేజెస్ ఉన్నాయి, అది యూట్యూబ్ మొత్తం కలిపి 3 కూడా 6 months బ్యాక్ స్టార్ట్ చేశాను. 6 months బ్యాక్. సో 6 months బ్యాక్ స్టార్ట్ చేసినావు. సో ఎందుకు ఇన్స్టాగ్రామ్ ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయాలని నీకు అనిపించింది? అంటే ఎవరినైనా చూసి? నాకు ఫస్ట్ నుంచి నాకు ఎడిటింగ్ అని ఇలాంటి చిన్న ఇంట్రెస్ట్ ఉంది. నేర్చుకున్నావా? నాకు ఎడిటింగ్ వచ్చింది. నా వీడియోస్ నేనే చేసుకుంటా, ప్రతి వీడియో నేనే చేసుకుంటా, ఎవరికి ఇవ్వను. ప్రతి వీడియోస్ అన్ని నువ్వే చేసుకుంటావు? ఇంటి దగ్గర సిస్టమ్ అన్ని నేను సెట్ చేసుకున్నా, thumbnails గానీ అన్ని నేనే చేసుకుంటా. సిస్టమ్ నువ్వే కొనుక్కున్నావా? నేను కొనుక్కున్నా. నేనంటే మా మామయ్య ఇప్పుడు బయట వచ్చారు, ఓకే, వాళ్ళు హెల్ప్ చేస్తారా నీకు? సో నాకు ఏదైనా మామయ్య, అతను ఏదైనా మీ మామయ్య చూసుకుంటారు. క్యామ్ ఉంది, ఐఫోన్ ఉంది, బండి ఉంది, సిస్టమ్ ఉంది, అన్ని మామయ్య. అన్ని మామయ్య కొనిచ్చారు. మరి నువ్వేమిస్తున్నావు? అది నేను ఇద్దామని చెప్పేసి ఇప్పుడు ఇవన్నీ స్టార్ట్ చేశాను అనమాట. ఓకే, ఇప్పుడు ఇంకేం వస్తలేదు నీకు రెవెన్యూ అలాంటిది ఏం లేదా ప్రెసెంట్? రెవెన్యూ అంటే ఇదే చెప్పారు కదండి, ప్రమోషన్స్ బట్టి. దాంట్లో అది ఇప్పుడు మీరు నన్ను దేనికైతే పిలిచారో దాన్ని బట్టి అయితే ఏం లేదు నాకు. ఓన్లీ ఫేమ్ అంటే వచ్చింది, అది ఫేమ్ వచ్చింది. ఓన్లీ ఫేమ్ వచ్చింది, దానికి సరదా తిందం అయితే ప్రమోషన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ ఏమన్నా ఇవి కాకుండా ఒకవేళ ఫేమ్ ఎక్కువ అయినాం అనుకో, ఏమన్నా ఛాన్సెస్ వస్తే నార్మల్గా ఆ పిచ్చి మీదనే ఉంటుంది, ఆ ప్యాషన్ మీద పిచ్చి అనేది ఎక్కువ అయిపోతుంది మనిషిలో. సో ఆ టైంలో ఫ్యామిలీకి ఏమన్నా దూరంగా అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు, చెప్పలేము. సో ఆ టైంలో ఎలా ఏమనుకుంటాను అంటే, మా అమ్మకి ఒకటి ఇష్టం, చాలా ఇష్టం మా అమ్మకి నన్ను టీవీలో చూడాలని ఇష్టమా? చాలా. ఓకే, అంటది అప్పుడప్పుడు, అంటది నువ్వు అలాగే ఎప్పుడు వెళ్తావు అని చెప్పేసి. అవకాశం వస్తే పక్క తప్పకుండా వెళ్తా. ఓకే, అంటే టీవీలో చూడాలి అని మీ మమ్మీకి ఇష్టము. సో అంటే ఏ విధంగా నువ్వు వెళ్దాం? కామెడీ షోస్ పరంగానా లేకపోతే ఏ షో పరంగా వెళ్దాం అనుకుంటున్నా? నీకు ఏది ఇష్టము? నాకు వచ్చింది ఒకటి కామెడీ వచ్చి కాబట్టి దాని. ఓకే, కామెడీ అంటే ఏ షో ఇప్పుడు నీకు తెలిసినంత వరకు? పర్టికులర్ షోస్ అని ఏం లేదండి, నాకు లైఫ్ ఇవ్వాలి కానీ ఇందులో స్టాండర్డ్ అయితే. ఓకే, అంటే సినిమాల్లో చేయాలన్న ఛాన్స్ ఏమన్నా ఉందా కామెడీ? ఫస్ట్ అంత పెద్ద ఆలోచన లేవండి, చిన్న చిన్న షోస్. సో అట్లా ప్లాన్ చేసుకుంటావా మనం ఏమన్నా? అవకాశం వస్తే తప్పకుండా వెళ్తా. అవకాశం వస్తే ఖచ్చితంగా వెళ్తావు. సో ఇంకా నీ గోల్ ఏంటి లాస్ట్కి?
ఇంత ప్రమోషన్స్ చేస్తున్నావు, ఇంత చిన్న ఏజ్లో ఫేమ్ వచ్చింది, అమ్మ నాన్న గురించి ఆలోచిస్తున్నావు, నలుగురిని నవ్వించాలన్న ఆలోచన వచ్చింది, అది సూపర్. నిజంగా నిజంగా మెచ్చుకోవాలి. ఇంత చిన్న ఏజ్లో 10 మందిని నవ్వించాలంటే చాలా కష్టం అది. సో లాస్ట్కి నీ గోల్ ఏంటి చెప్పు? గోల్ అంటే ఏం లేదండి, టీవీలో చూసుకోవాలా, పెద్ద కమెడియన్ అవ్వాలా? సో నార్మల్గా అందరు హీరో విలన్ అనుకుంటారు, నువ్వు కమెడియన్ అవ్వాలనుకుంటున్నావు? హీరో విలన్ అంటే మనకి అదంతా అవసరం లేదండి. విలన్ అంటే కొంచెం యాక్టింగ్ అంటే నాకు ఇష్టమే, ఏదైనా చేయమంటే చేస్తా. కాకపోతే అంతగా మనకు వచ్చింది అదే కదా, కామెడీ కాబట్టి కామెడీ పరంగా ఓకే కమెడియన్ అయితే చాలనుకుంటున్నా. లైఫ్ మొత్తం కదా, లైఫ్ మొత్తం కాదు, ఒక పార్ట్ వరకు అంతే. ఓకే అంటే అందరూ నవ్విస్తున్నావు కదా, సో నువ్వు నవ్వుతేనే 10 మంది నవ్వుతారు, నువ్వు నవ్వకపోతే వాళ్ళు కూడా డల్ ఉంటారు కదా. సో అట్లా, సో నేను నవ్వాలి, నలుగురు నవ్వించాలి అనేది కాన్సెప్ట్ నేది, అంతేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మోహన్. ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే చేశాను నిన్ను. సో ఆ వీడియో చూసి నిన్ను కాంటాక్ట్ అయ్యి, సో ఇంత టైం నువ్వు అక్కడి నుంచి నా కోసం ఇన్ని రోజులు టికెట్స్ లేకుండా టికెట్ బుక్ చేసుకొని నా కోసం వచ్చినావు. థ్యాంక్ యూ సో మచ్. అది కూడా ఫస్ట్ మీకు చెప్పా కదండి, నీకు ఫస్ట్ ఇంటర్వ్యూ అడిగారు కదా, అప్పుడు ఇంటర్వ్యూ ఫస్ట్ నాది ఇదే కదా. అవును, మీతో అన్నాను కదా, అంటే నాకు ఇప్పుడే కదా వద్దులేండి అని చెప్పేసి. కాకపోతే నేను మళ్ళీ ఇంకో మాట చెప్తాను చెప్పేసి వచ్చాను. అంటే ఇలాగే చాలా మంది ఇప్పుడు నాలాగా ప్రాంక్ స్టార్ట్ చేశారండి. కొత్త అందరూ అంటే ఏదో ఫేమ్ అయిపోదాం, మీరు అన్నట్టు ఫేమ్ అయిపోదాం అని చెప్పి స్టార్ట్ చేసేస్తున్నారు. వాళ్ళందరూ ఏంటంటే ఏ పడితే చేసేస్తున్నారు, మాకు ఇబ్బంది అవుతుంది అలాగా. కాకపోతే చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు, మీరు ఇలా డిస్టర్బెన్స్ చేస్తున్నారు, ఇలా పబ్లిక్ తో ఆడుకుంటున్నారు అని చెప్పి. నార్త్ సైడ్ ప్రాంక్స్ కి మన సైడ్ ప్రాంక్స్ చాలా తేడా ఉంటుంది. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? నార్త్ సైడ్ ప్రాంక్స్ చూడండి ఒకసారి ఎలా ఉంటాయంటే, వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పెట్టి అంటే మంచి మీద చేస్తారు వాళ్ళు ఏదైనా. మేము అసలు ఇప్పుడు వచ్చిన వీడియోస్ మొత్తం చూడండి, ఇప్పుడు వచ్చి ఒక వీడియో ఉండదు ఇలా మంచి మీద చేసి మనం ఇలాగ వాళ్ళు ఇబ్బంది పెట్టాలని చెప్పేసి, ఏదైనా మాటలతోనే సరదా నవ్వించాలని చెప్పేసి ఉంటది. సో నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి కదా నీకు, సో వాళ్ళని ఇబ్బంది నెగటివ్ కామెంట్స్ అంటే ఎలా ఉంటాయంటే 100 లో ఒక 2-3 ఉంటాయి. ఆ 2-3 నుంచి మనం పట్టించుకోకూడదు, మనకి డిలీట్ ఆప్షన్ ఉంటుంది, డిలీట్ కూడా అంతే. ఓకే, మరి అనుకునే వాళ్ళకి నువ్వు ఏం చెప్పాలంటున్నావు? అనుకునే వాళ్ళకి ఏంటి చెప్తానంటే, చాలా మంది అన్నారు మళ్ళీ రీసెంట్ గా అంటున్నారు ఎలా అంటే, వాళ్ళకి అలా బాధ పెట్టే బదులు ఏదైనా అంటే హెల్ప్ చేయొచ్చు కదా, మనీ అవ్వచ్చు కదా అని చెప్పేసి. నా వీడియోస్ చూస్తుంటే మీరు లాస్ట్ టైం ఒక 2-3 వీడియోస్ ఉంటాయి, నేను మనీ ఇచ్చి చెప్పేసి ఒక వీడియో బాగా వైరల్ అయింది. ఒక మామకి దివాళీకి ఒక మామకి చేసా, ముసలావిడికి. నెక్స్ట్ అసలు అది 2.3 మిలియన్ వెళ్ళింది. నేను డాన్స్ చేసింది 5.5 మిలియన్ వెళ్ళింది. సపోర్ట్ దేనికి ఉంది మీరే చెప్పండి, దేనికి సంతోషంగా సపోర్ట్ ఇస్తున్నారు? ఇలాంటి వాటికి ఎవరు మళ్ళీ అలా చెప్తారు అవి కూడా. ఓకే ఓకే, సో హెల్ప్ చేసిన దానికి ఎక్కువ ఉండదు అన్నట్టుగా చేసినా కూడా. రీసెంట్ గా నేను ఒక డొనేషన్ ఉంటది కదండి, ఆర్ఫనేజెస్ ఉంటాయి కదా, చిల్డ్రన్ ఆర్ఫనేజెస్, ఒక 30 స్టూడెంట్స్ ఉన్నారు పిల్లలు, వాళ్ళకి డ్రెస్ చెప్పులు అన్ని ఇచ్చాను, నేను ఫుడ్ ఇచ్చా, అన్ని ఇచ్చాను. అలాంటి వీడియోస్ ఏం చేయాలి పెట్టండి, ఉంటది ఇప్పటికీ ఉంటది. అది 100K కొట్టింది అంతే, 100K. వీటికి మిలియన్స్ లో పోతున్నాయి. అవి చూడరా పేజ్ మొత్తం, పేజ్ ఓపెన్ చేసి చూస్తే నేను ఎలాంటి సరే నేను నవ్విస్తున్నాను ఇలా ఎవరైనా, అది కూడా చేసింది ఆ పిల్లలకి కూడా ఇచ్చి నేను చేసింది ఎందుకు చేశానంటే నాకు డబ్బులు ఉన్నాయని కాదండి. సో వాళ్ళకి కూడా నవ్వుతారు కదా, చిన్న హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాంక్స్ చేశాను అనుకో, వాళ్ళు నవ్వరు, వాళ్ళకి అర్థం కదా ఏమైనా. సో అలాంటి కొత్తగా ఏమైనా చెప్పులు కానీ అలాంటివి ఇస్తుంటే సరదా నవ్వుతారు కదా, వాళ్ళ మొక్కలో నవ్వు చూద్దామని చెప్పేసి వెళ్ళాను ఆ రోజు కూడా. సో అలాంటి ఎవరు చూడరు, ఇలా చిన్న ఏదో ఒక వీడియో చూస్తారు, కామెంట్ పెట్టేస్తారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు. సో అప్పుడప్పుడు ఆ మొత్తం ప్రొఫైల్ మొత్తం చూస్తే బాగుంటది కదా అని చెప్పేసి బాధ అనిపిస్తుంది. ఫస్ట్ అలా ఉండేది కదా, ఫస్ట్ అలా అనేవారు కానీ ఎవరు పట్టించుకునేది. ఈ మధ్య ఏటైతుందంటే కొంచెం వీడియో వైరల్ అవుతున్నాయి కదా, ఎవరైనా అలా బ్యాడ్ గా కామెంట్ పెడితే ఫాలోవర్స్ ఉంటారు కదా, వాళ్ళు పెడతారు మొత్తం ప్రొఫైల్ చూసి మాట్లాడని చెప్పేసి అంటున్నారా. అప్పుడు నీకు హ్యాపీయే కదా. ఓకే, థ్యాంక్ యూ మోహన్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ అండి.